అటజని కాంచ భూమిసురు డంబర చుంబీ శిరస రజరి పటల ముహుర్లట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరిత్కరేను కరకంపిత సాలం శీతశైలమున్. డే 174 పార్ట్ 3 అనమాట. ఈ న్యూ ఇయర్ నుంచి జనవరి 1 నుంచి న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టుకునే అందరి లెక్కనే నేను కూడా. కాకపోతే అది సైకిల్ ఓకే తొక్కుతున్నా కానీ ఇంకోటి కూడా పెట్టుకున్నా, ఒక 100 ఏమైనా నేర్చుకోవాలని చెప్పి. 100 ఛాలెంజెస్ లెక్క. అవి 20 దగ్గరనే అయిపోయినాయి బ్రో. మరి అవి ఇంట్రెస్ట్ ఉంటుందా, నేర్చుకుంటానా ఏందనేది నాకు కూడా అర్థమవుతలేదు. కానీ మంచిగా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నా. అటజని కాంచ భూమిసురు డంబర చుంబీ శిరస రజరి పటల ముహుర్లట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరిత్కరేను కరకంపిత సాలం శీతశైలమున్. ఇంకా తెలంగాణ డిస్ట్రిక్ట్స్, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్, మన స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, 100 కంట్రీస్ అండ్ క్యాపిటల్స్, డైలాగులు. ఆచార్యదేవ ఏమంటివి జాతి నిపుణ సూతసుతున కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుభుక్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీదియే కులం ఇంత ఏల. అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రాల భార్యకు గంగా గర్భమున జనించలేదా. ఈయనదే కులం నాతో చెప్పిస్తివేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయ గురోషిపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగనందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన పితామహి అంబికతో మా తండ్రిని, పితామహైన అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భవసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదమెందులకు. అట్లా ఇట్లా పెద్ద డైలాగులు పద్యాలు 20 దాకా నేర్చుకున్నా బ్రో. మన తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఇంకా మన గోల్ ఏంటంటే మొత్తం 365 డేస్లో 100 నేర్చుకోవాలి. ఇట్లా డైలాగులు కానీ పాటలు కానీ ఇట్లా డిస్టిక్లు కానీ. ఇంత ఇంట్రెస్ట్ ఉంటలేదు. ఇక ఇంట్రెస్ట్ అంటే ఇదే ఒక మనిషి ఎన్నైనా చేస్తాడు, చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. మనిషి ఎన్నైనా చేస్తాడు. ఇప్పుడు ఇక ఇంతకుముందు నేర్చుకునేటప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. పొద్దున 4 గంటలకు లేచి బుక్ చదివి అట్లా రోజు ప్రాక్టీస్ చేసేది. ఇంకా హనుమాన్ చాలీసా, కాలభైరవ అష్టకం అన్నీ నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఏం అర్థమవుతలేదు. అది సంగతి.